నీ మనసుకు కావలసిన మందు సమాధానం, అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. చరణ్ మా రేఖని కాదనడానికి కారణం నువ్వే అని మేం నమ్ముతున్నాం. కాబట్టి మమ్మల్ని నమ్మించాలంటే చరణ్ని రేఖతో పెళ్లికి ఒప్పించాల్సిందే. అలా ఒప్పిస్తే అప్పుడు నువ్వు రేఖ విషయంలో ఏ తప్పు చేయలేదని నమ్ముతావు. ఆయనకిష్టం లేకపోతే నేనెలా ఒప్పించగలను? అతను రేఖని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదంటే ఖచ్చితంగా నువ్వు చాలా పెద్ద ప్లాన్లో ఉన్నావనుకోవాల్సి వస్తుంది. ఆలోచించుకో. అమ్మా, నువ్వు ఇంటికెళ్ళమ్మా. నేను చరణ్ గారితో మాట్లాడొస్తాను. జాగ్రత్తమ్మా. వారాహి, వచ్చావా? రేఖని పెళ్లి చేసుకోనని ఎందుకు చెప్పారు? రేఖ మిమ్మల్ని నిజంగానే ప్రేమించింది. ఆ విషయం 4 రోజుల క్రితమే నాకు తెలుసు. వారాహి, రేఖ నన్ను ప్రేమించిందని నీకు తెలుసా? మరైతే నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? నేనేమీ రేఖ ప్రేమకి రాయబారిని కాను. కానీ నా మంచి కోరే ఆప్తురాలువే కదా. రేఖేమీ రాక్షసి కాదు కదా. తను కూడా మనిషి. తనకి మనసుంటుంది. ఓకే, మనిషి అన్నాక 100% పర్ఫెక్ట్ పర్సన్ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అవి రేఖలో కూడా ఉండి ఉంటాయి. అంత మాత్రాన తన మీద అంత కోపం చూపించాలా? అరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను వారాహి. నువ్వు వేరే ఎవరి గురించో నాకు చెప్తున్నావు ఎందుకు? ఏ, మీరు పర్ఫెక్ట్ పర్సన్ అని ఎవరైనా చెప్పగలరా? మిమ్మల్ని మొదట్లో ఎంతో కోపడేదాన్ని, కానీ తర్వాత మీతో స్నేహం చేయలేదా? మీ మంచితనం తెలుసుకోలేదా? అలాగే మీరు కూడా కొన్ని రోజుల తర్వాత రేఖలో మంచితనం కూడా తెలుసుకుంటారు. వాళ్ళు మీకు సరితూగే సంబంధం. రేఖది మీది జోడీ కూడా బాగుంటుంది. వారాహి, వారాహి, ఎందుకు నన్ను ఇలా హింస పెడుతున్నావు? నీ నోటితో వేరే మనిషిని నా పక్కన ఎందుకు నిలబెడుతున్నావు? ప్లీజ్, ఇదంతా నాకు చెప్పకు. ఒక విషయం చెప్పన్న చరణ్ గారు, రేఖ తనకి నచ్చని మనుషుల మీద కోపం చూపిస్తుంది. వాళ్ళని నాశనం చేయాలనుకుంటుంది. కానీ తను ప్రేమించే వాళ్ళని మాత్రం చాలా చాలా బాగా చూసుకుంటుంది. అయితే నేనేం చేయాలి? రేఖని పెళ్లి చేసుకోండి. వారాహి, వారాహి, నా మనసులో ప్రేమ నీతో చెప్పాలని బయలుదేరాను. నువ్వు వచ్చి రేఖ నన్ను ప్రేమిస్తుంది అని అంటున్నావు. ఇప్పుడు నా ప్రేమను నీతో చెప్పాలా వద్దా? నేను ఐ లవ్ యూ అని చెప్తే యాక్సెప్ట్ చేస్తావా? చీ కొడతావా? అసలు నా మీద నీకు ఇష్టం ఉందా లేదా? చరణ్ గారు, నిజంగా చెప్తున్నాను,
రేఖని చేసుకోండి. నువ్వు నాకు సలహా చెప్తున్నావు వారాహి? ఏ, నేను మీకేం చెప్పకూడదా? మామూలుగా అయితే పట్టించుకునేదాన్ని కాదు, కానీ ఇందులో మా జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయి. అందుకే మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు నాకు సలహా చెప్పకూడదు అనట్లేదు వారాహి, నువ్వు నాకు ఏమైనా చెప్పొచ్చు, కానీ ఈ ఒక్క మాట మాత్రం చెప్పకూడదు. తప్పట్లేదు సార్, దయచేసి మీరు రేఖని పెళ్లి చేసుకోండి. నేను చేసుకున్నాను వాళ్ళకే డైరెక్ట్గా చెప్పేశాను. ఇప్పుడు చేసుకుంటారని మెసేజ్ పంపించండి, వాళ్ళు సంతోషపడతారు. నో, నేను రేఖని పెళ్లి చేసుకోను. ఏ, ఎందుకు చేసుకోలేరు? ఎందుకంటే నా మనసులో వేరే మనిషి ఉంది కాబట్టి. ఉంది అని ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. అసలు ఎవరా మనిషి? చెప్పండి, ఎవరా మనిషి? ఇప్పుడు నేను ఆ మనిషి నువ్వేనని చెప్తే నువ్వు నన్ను చీకొడతావేమోనని భయం వేస్తుంది. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని తెలిసే వరకు నేను నా ప్రేమను చెప్పలేను. చెప్పండి సార్. నా ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పలేదు, నీకెందుకు చెప్తాను? మీరు మీ ప్రేమని ప్రేమించిన అమ్మాయికి చెప్పలేకపోయారు, కానీ రేఖ మిమ్మల్ని ప్రేమించిన విషయం వాళ్ళమ్మతోనే ధైర్యంగా చెప్పి సంబంధం మాట్లాడమని పంపించింది. అంటే మీ ప్రేమ బలమైందా, లేదంటే తనకి మీ మీదున్న ప్రేమ బలమైందా? చరణ్ గారు, పాత మాట అయినా చాలా మంచి మాట. ఎప్పటికీ విలువైన మాట ఒకటి చెప్తాను. మనం ప్రేమించే మనిషి మనకి దొరకటం అదృష్టం కాదు, మనల్ని ప్రాణంగా ప్రేమించే మనిషి దొరకటమే అదృష్టం. అందుకే మిమ్మల్ని ప్రేమించే మనిషిని చేసుకోండి. అసలు గెలుస్తుందో లేదో తెలియని ప్రేమ మీద ప్రేమని పెంచుకోకండి. వారాహి, ఇదే విషయం నువ్వు నీకు చెప్పుకోగలవా వారాహి? నువ్వు వేరే మనిషితో ప్రేమలో ఉన్నప్పుడు నిన్ను ఇంకొక వ్యక్తి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని నీ ముందుకొస్తే నీకు నువ్వు ఇలాగే సమాధానం చెప్పుకుంటావా? ప్రేమించిన వాడిని మర్చిపోయి పెళ్లి చేసుకుంటావా? నీ సంగతి నాకు తెలీదు, కానీ నేనైతే చేసుకోలేను. మీరెంత అమాయకత్వంగా ఉన్నారు అరుంధతి. వారాహి ఆవేశంగా వెళ్ళిందని, చరణ్తో మాట్లాడి మీ సంబంధాన్ని ఒప్పిస్తుందని ఇంకా నమ్ముతున్నారంటే నిజంగా మీరు పిచ్చోళ్లే. ఏయ్, మేం పిచ్చోళ్ళమో అమాయకులమో వారాహి వచ్చాక తెలుస్తుంది. చరణ్ని ఒప్పించకుండా వస్తే
చరణ్ గారు రేఖని పెళ్లి చేసుకోవటం కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు? అంటే నువ్వు వెళ్ళి అతని మైండ్ చెడగొట్టొచ్చావా? చెప్పు. చెప్పు, ఎందుకు ఎందుకు కుదరదు? రేఖ ఆగు, నేను చెప్పేది విను. చరణ్ గారు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? ఒప్పిస్తానన్నావు కదా, ఎందుకు ఒప్పించలేదు? చెప్పు చెప్పు. ఆయన వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. వాట్? చరణ్ గారు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారంట. అమ్మా అమ్మా, ఇదంతా తనే కావాలని చేస్తుందమ్మా. నేనిది అసలు నమ్మను. ఆయన మనసులో ఎవరూ లేరనుకుని ఆయన్ని ఒప్పించొచ్చు అనే ధైర్యంతో నేను వెళ్ళాను. కానీ ఆయన వేరే ఎవరినో ప్రేమిస్తుంటే వాళ్ళని కాదని నేను పెళ్లి చేసుకోమని చెప్పే అధికారం నాకు లేదు కాబట్టే ఏం చెప్పలేక నేను తిరిగొచ్చేశాను. చరణ్ ఎవరిని ప్రేమిస్తున్నాడు? నిన్నేనా? అరుంధతి గారు. కళ్యాణి ఆగు. కాదండి, చరణ్ గారు ప్రేమిస్తుంది నన్ను కాదు. లేదు, అబద్ధం. నువ్వు అబద్ధం చెప్తున్నావు. చరణ్ ప్రేమిస్తుంది నిన్నే. కాదు. అవును, చరణ్ నిన్నే ఇష్టపడుతున్నాడు. ఆ విషయం నీకు తెలుసు. అందుకే ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో, మీ పరువు ఎక్కడ పోతుందో అని భయపడి ఆ రోడ్డు మీద చరణ్ని ఒప్పిస్తానని బయలుదేరా. చరణ్ దగ్గరికి వెళ్లకుండానే ఇక్కడికొచ్చి స్టోరీస్ చెప్తున్నా. అబద్ధం, అంతా అబద్ధం. ఆయన ప్రేమిస్తుంది నన్ను కాదు. నేనెళ్ళి ఆయన్ని ఒప్పించాలని ట్రై చేశాను. ఆయన చెప్పిన విషయమే మీకు చెప్తున్నాను. నోరు మొయ్యి. నన్ను తప్పించడానికి నువ్వు చేసిన ప్లాన్ ఇదంతా. నా గురించి చరణ్కి చెడుగా చెప్పి అతనికి నా మీద నెగటివ్ ఫీలింగ్స్ కలిగించావు. నన్ను అసహించుకునేలా చేశావు. రేఖ, నోటికేదొస్తే అది మాట్లాడుకో. నీకు కావాలంటే చరణ్ గారి మనసులో ఎవరున్నారో నువ్వే వెళ్ళి కనుక్కో. నీకు చేతనైతే నీ ప్రేమని గెలిపించుకో, అంతేగాని మా అక్క మీద అడ్డమైన అబాండాలు వేసి నోటికొచ్చినట్టు మాట్లాడితే అస్సలు ఊరుకోను. సూపర్ సూపర్, భలే ఉన్నారమ్మా మీ అక్కా చెల్లెళ్ళిద్దరూ. ప్రేమించిన అబ్బాయి దూరం అయిపోతున్నాడని రేఖ టెన్షన్ పడిపోతుంటే మీ అక్క నేనేమీ చేయలేను అనడం, వాళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీలోకి నువ్వు దూరిపోయి
మీ అక్కకి వత్తాసు పలకడం. దౌర్జన్యంగా మాట్లాడడం బాగుందమ్మా, చాలా బాగుంది. ఏయ్, ఇది మా అక్కకు సంబంధించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నీకు ఈ విషయానికి ఎలాంటి సంబంధము లేదు కాబట్టి నువ్వు మాట్లాడుకో. లేదంటే 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 ఏం చేస్తావమ్మా? పోలీస్ జూలం చూపిస్తావా? చూడమ్మా, నువ్వు ఇప్పుడు కేవలం పోలీస్ ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నావు మాత్రం, అంతే. ఇంకా పోలీస్ అయిపోలేదు. నేను పోలీస్ అవ్వడానికే ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఖచ్చితంగా అయ్యి తీరుతాను. అయ్యో, మరీ అంత కంగారు పడిపోకమ్మా. పోలీస్ అవడం అంటే మాటలా? నువ్వు పరీక్షలు రాయడానికి వెళ్ళాలి, పరీక్షలు రాయాలి, ఆ తర్వాత ఫిట్నెస్ టెస్టులు, ఇంటర్వ్యూలు, ట్రైనింగ్లు చాలా ఉంటాయి. వాటన్నిటిలో పాస్ అయితేనే అప్పుడు పోలీసు ఉద్యోగం వస్తుంది. నీకు ఆ ఉద్యోగం వచ్చేలోపు ఏ చిన్న అడ్డంకొచ్చినా నీ పోలీస్ ఆశలు హుష్ అంటూ కాకులు ఎగిరిపోతాయే, అలా ఎగిరిపోతాయి. కాబట్టి ఇప్పటి నుంచే పోలీసుని అయిపోతాను అనే కలల్ని మానేయమ్మా. నీకు మంచిది, అందరికీ మంచిది. ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? నీకు కడుపును పుట్టిన వాళ్ళని కన్సర్న్ కూడా లేకుండా ఎలా బతుకుతున్నావు? నువ్వు పిల్లల్ని పెంచలేక వదిలేసి పారిపోయావు. వాళ్ళ కష్టం మీద వాళ్ళు ఎదుగుతూ ఉంటే కనీసం సంతోషం కూడా లేకుండా ఇలా శాపనార్థాలు పెడుతున్నావు. అక్క, ఇతనితో మాటలేంటి? నేను పోలీస్ అయ్యాక యూనిఫామ్ వేసుకుని ఇతని మొహం మీద చెప్పుతో కొట్టినట్టు చేస్తాను. అప్పుడు అర్థమవుతుంది తనకి. చూడండి, మీరేమనుకున్నా నాకు అనవసరం. కానీ నేను వెళ్ళి చరణ్ గారికి నచ్చి చెప్పాలని ట్రై చేశాను. ఆయన ఒప్పుకోలేదు. ఇంకా ఈ విషయంలో నేనేం చేయలేను. మీరిలా మమ్మల్ని మాటి మాటికి బ్లేమ్ చేయాలని చూడటం కూడా కరెక్ట్ కాదు. ఈ విషయం చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను. రేఖ, నీ ప్రేమని నువ్వే గెలిపించుకో. నాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. నేను మీ అమ్మాయిని కనీసం స్నేహితురాలుగా కూడా చూడను. ఆమె ఎప్పటికీ నాకు రోడ్డు మీద ఎదురుపడ్డ ఓ అపరిచితురాలు లాంటిది మాత్రమే. ఒప్పిస్తానన్నావు కదా, ఎందుకు ఒప్పించలేదు? ఆయన వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఏంట్రా, భోజనం చేయనన్నా ఉంటా? గొంతులో విషయం ఉండిపోతే భోజనం చేయలేం కదా డాడ్. అర్థమైందిరా, కానీ తిండి తినకపోతే అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను వారం రోజులు అసలు ఏం తినలేదని చెప్పారు.
ఇప్పుడు వారాహి నన్ను వదిలేయడం కాదు, వేరే ఎవరికో అప్పచెప్పాలని చూస్తుంది డాడ్. అంటే తను నా కళ్ళ ముందే ఉంటుంది, కానీ నేను రేఖతో కాపురం చేయాలంట. కొన్ని రోజుల తర్వాత తను వేరే ఎవరినో చేసుకుంటుంది. అంటే తను ఓ గాజు బాక్స్లో, నేను ఓ గాజు బాక్స్లో ఎదురెదురుగా నిలబడి ఉంటాం. కానీ తనకి నాకు ఏ సంబంధం ఉండదు డాడ్. తనెంత గట్టిగా అరిచినా నాకు వినిపించదు, నేనెంత గట్టిగా పిలిచినా తనకి వినిపించదు. ఇంతకంటే పెద్ద శిక్ష ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయికైనా వేయగలదా? నువ్వు అలా మాట్లాడకు నాన్నా. వారాహికి నువ్వు ప్రేమిస్తున్నావని తెలీదు. తెలిస్తే అలా మాట్లాడేది కాదు. రేఖ ప్రస్తావన కూడా తెచ్చేది కాదు. నేను తను ప్రేమిస్తున్నానని తెలియకపోయినా, అరే వేరే ఎవరినో ప్రేమిస్తున్నానని తెలుసుగా, మరి నా మనసులో ఓ మనిషి ఉందని తెలిసి రేఖను చేసుకోమని ఎలా అంటుంది డాడ్? దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా తన మనసులో నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవనే కదా. అలా అనుకోవద్దురా. ఆడదాని మనసు సముద్రం కంటే లోతుగా ఉంటుంది. ఆ లోతుల్లో ఏం దాచుకొని ఉంటారో మనం అర్థం చేసుకోలేంరా. అది తెలియాలంటే వాళ్లే ఓపెన్గా చెప్పాలి. అలా చెప్పాలి అంటే ముందు నువ్వే నీ మనసులో ఉన్నదంతా వారాహికి చెప్పేయాలరా. మగవాళ్ళని నమ్మకూడదు. మగవాళ్ళని నమ్మకూడదు. సునైనా, సునైనా ఒకసారి బయటికి వస్తావా?